ఏమైందది? ఇందాక డాన్స్ చేస్తూ పడిపోబోయావు కదా? అదేం లేదులేవే. ఏంటి లేదు? ఏమైంది నీకు? ఏం లేదక్కా. నేను నమ్మను. గంట సేపు ఆగకుండా అలసిపోకుండా డాన్స్ చేయగలిగేదానివి, అలాంటిది 2 నిమిషాలు కూడా సరిగ్గా డాన్స్ చేయలేకపోయావంటే ఏదో ఉంది. నీకేమైందో చెప్పవే. అక్క, అదే రాత్రంతా బస్సులో కూర్చుని ప్రయాణం చేసి వచ్చాను కదా, అందుకే అలసటగా ఉంది, కళ్ళు తిరిగినట్టు అనిపించింది. అంతే. అంతేనా? మా దగ్గర ఏమైనా దాస్తున్నావా? అయ్యో, నాకు అదే అనుమానంగా ఉందా అన్నది. రామారా, ఇప్పటిదాకా అక్క కంగారు పెట్టడం అయింది, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? కంగారు పడకుండా ఎలా ఉంటావమ్మా? అదే కదా, ఆ మధ్య నీ కొంట్లో బాగాలేదని చెప్పావు. నిండు గుండెలా నిగనిగలాడుతూ ఉండేదానివి. మొహం చూడు ఎలా వాడిపోయిందో. అమ్మా ఆనంది, మీ అమ్మ అనిందని కాదమ్మా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. నీకేదైనా ఆరోగ్య సమస్య ఉంటే అది లోపల దాచుకోకుండా చెప్పమ్మా. వీళ్ళిలా అడుగుతుంటే అబద్ధం చెప్తున్నాను అనే బాధ నన్ను వేధిస్తోంది. నేను మీకు నిజం చెప్పలేను, నన్ను క్షమించండి. ఏ ఆనంది, అమ్మా నాన్న అడుగుతుంటే చెప్పవేంటి? అసలు నిన్ననా లక్క? ఏం లేదని చెప్తున్నా వినకుండా గుచ్చి గుచ్చి అడుగుతున్నావు. దాంతో అమ్మా నాన్నలకి ఇంకా అనుమానం వచ్చింది. నాకేం కాలేదు, ఆనంది ఆనందంగా ఉంది. చాలా. అలా అయితే మాకు మంచిదే. సరే గాని, ఇంతకీ మా ఇద్దరిని ఇక్కడికి ఎందుకు పిలిచావో చెప్పు. చెప్తాను కదా. అమ్మా, ఇది నీకు. నాన్న, ఇది నీకు.